పెట్టండి బా ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు దురదృష్టకర సంఘటన. దీపావళి రోజు అందరూ దీపావళి చేసుకోకుండా మా సంఘటన పైన అందరూ తెల్లవారి నుంచి కొద్దిగా వేరే వాళ్ళు వచ్చి ఏదో చిచ్చుబుడ్లు పెట్టేసిపోయారు. ఆ చిచ్చుబుడ్లకి మేము కూడా సరైన సమాధానం చెప్పాలి కాబట్టి మేము కూడా బాంబులు పెడతాం రేపటి నుంచి. మా బాంబులు తట్టుకోవాలంటే ఎట్లుంటుందంటే, ఇప్పటికే గత ఎలక్షన్లోనే చూసినారు, ఈసారి మళ్ళీ ఏం జరుగుతుందని కూడా తెలుసుకోవాలా. ఇప్పుడు దొంగలే దొంగ దొంగ అన్నట్లుండదు ఈరోజు జరిగిన సంఘటన. మన మాజీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అక్రమాలు, దౌర్జన్యాలు, దందాలు ఏమీ లేదు, ఇక్కడ మాత్రం అక్రమాలు జరుగుతుందని ఈరోజు మాకు సంబంధించిన స్థలంలో మాకు ప్రభుత్వం ద్వారా మేము పట్ట 1998-99 ఆయన సరాయి కూడా వేసినాడేమో నాకు తెలిసి. నాకు 45 ఏండ్లు. ఈ 45 ఏండ్లలో ఆయన పొలం ముఖం కూడా చూసినాడు. అప్పటి నుంచి మేము ఇక్కడ అంగడి పెట్టుకుని జీవనం సాగించినాం. మళ్ళీ 18 ఏండ్లుగా నేను ప్రెస్లో ఉండా. నేను ఇక్కడ ఉండే దుకాణాన్ని డెమాలిష్ చేసి తరువాత నేను కన్స్ట్రక్షన్ లేకపోతా ఉన్నాను. అది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన విషయము ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఉండే జాగాలన్నీ కొట్టేసిన. నాకు ఆ రోజు అప్పుడు ఉన్న కిరణ్ కుమార్ని విపరీతమైన ఒత్తిడి తెచ్చి నా అంగడిని డెమాలిష్ చేయాలని చూసినా నేను చట్టపరంగా హైకోర్టు వరకు వెళ్ళి హైకోర్టు ఆర్డర్తో పాటు అన్నీ తెచ్చుకొని ఆ రోజు నేను నిలబెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు అనే వాదన చేసి ఈరోజు పెద్ద హంగామా చేసి ఆయన ప్రచార ఆర్భాటం కోసం ఇంకేమి లేదు కాబట్టి ఎప్పుడో ఒక రోజు వస్తే ఏదో ఒకటి చేయాలా, ఆయన మీడియాలో రావాలా, దీనికోసం ఆయనకు ఒక సాగు దొరకాల. అందుకని కొంత చెంచాగాళ్ళని కొంతమందిని వేసుకొని ఇక్కడ వచ్చి హంగామా చేసి అక్రమంగా అనేసి దీన్ని డెమాలిష్ చేసేకి ఇది వచ్చినాడు. కనీసం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి చట్టం గురించి తెలుసా? ఏదైనా అక్రమమైనా ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు చట్టం, నువ్వెవరే ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకునేదానికి? డెమాలిష్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు? సిగ్గు అనిపించేలా మీకు? ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి మిమ్మల్ని అందరూ ఇంట్లో గాజులు తోటి కూర్చోబెట్టేయండి. మీతో ఉండారు వెనకాల చెంచాగిరీలు. వాళ్ళ మాటలిని ఇంకా దిగజారు స్థాయికి వెళ్ళిపోయినారు మీరు. భవిష్యత్తులో మీ గురించి మాకు ఏం తెలియదు చెప్పండి. పోలీసులు అంటే గౌరవం లే, మీకు మీడియా అంటే గౌరవం లే, అందరి పైన అధికారం లేకుండా దౌర్జన్యం చేస్తారు. మేము ఎప్పుడైనా అధికారుల పైన కానీ ఎవరిపైన దౌర్జన్యం చేసిన చరిత్ర ఉందా మాది? మా బాస్ మాకు పెట్టిండే విలువలు అది. మేము పోతే 10 మంది చేతులు ఎత్తి మొక్కాలని మేము పోతాము సమాజంలోకి. చీదరించుకునే విధంగా మిమ్మల్ని చూస్తే చీదరించుకుంటారు, ఆ విధంగా మేము బతకడం లేదు. అయినా పిచుకు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారా మీరు? ఈరోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని ఆక్రమణలు, దౌర్జన్యాలు, దందాలు, దాదాగిరీలు ఇవన్నీ మీ నైజము, అది మీ పేటెంట్ హక్కు. కూల్చివేతలు అప్పటి నుంచి ఆ ప్రభుత్వంలో ఉండే నుంచి కూల్చివేతలు మీకు పెట్టిండే విద్య, మాకు తెలిసిన విద్య. అది అభివృద్ధి సంక్షేమం పేరుతో మేము ముందుకెళ్తే వాటిని కూడా అబద్ధాలు చెప్పి గత ఎన్నికల్లో ఏదో దండుకోవాలని చూశారు మీరు. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరే 9 గుడుసులు అంటారా, అట్లా మీ భాగవతం. మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే అధికారుల దగ్గరికి పోయి నీతిగా ఇది అక్రమం అని కానీ చేయింటే మేము కూడా తలొంచి మీకు సహకరించే వాళ్ళం. అది లేకుండా కలెక్టర్కి పెట్టాము, వాళ్ళకి పెట్టాము, అధికారులను బెదిరించడం. దీనికి తోడు ఒక ముస్లిం ఏకోటలో ఇక్బాల్ భాయ్ వాళ్ళది మీ నాయకులు మీరు చేసిన దౌర్జన్య కన్నా తెలియంది కాదు. భారత్ థియేటర్ దగ్గర ఏం కొట్టి ఏం చేశారని. గంటా ఊర్లో మీతో ఉన్నారే, మీ టౌన్ కన్వీనర్లుగా పనిచేశారు కదా, మీ టౌన్ కన్వీనర్లుగా 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. దేంట్లో? గవర్నమెంట్ ప్రభుత్వ స్థలంలో రస్తాలో కట్టాడు. అది ఎవరికి తెలియదు, అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక కౌన్సిలరు స్కూల్ స్థలంలో గడ్డూరులో చూపించమంటారు ఎవిడెన్స్లో. విఆర్ఓ పోయి అడ్డుకుంటే కూడా గత ప్రభుత్వంలో విఆర్ఓను కూడా లెక్క చేయకుండా కనీసం మాకు అధికారులు 2 రోజులు ఆపమంటే నేను పనులు ఆపాను. అయినా మీరు గతంలో ఆపిండే చరిత్ర కూడా చేస్తానే పోయారు పనులు. చూడండి, కొంచెం ముందు పెట్టినా
సర్వే నంబర్ సదరు విషయమై 6వ తేదీ 2వ నెల 2024న తన దగ్గరికి వెళ్ళి నిర్మాణం ఆపడం జరిగింది. నా దగ్గర గంటా ఊర్లో ఇష్టానుసారం అప్పనంగా అమ్మి తినేశారు మీ కన్వీనర్. ఇప్పుడు ప్రస్తుతం ఉండే కన్వీనర్ కాడి నుంచి అందరూ అక్రమ లేఅవుట్లు వేసి 80 అడుగుల రోడ్లు ఉంటే ఆ రోడ్లనంతా ఆక్రమించి పట్టాలు అన్యాయంగా అమాయకుల్ని డబ్బులు తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఏమేమి చేశారనేది మా దగ్గర ఉంది. ఇకపోతే మీకు సంబంధించి వీకోటలో ఎక్కడ పేర్నంబోట్ రోడ్ దుర్గానగర్లో మీ స్నేహితుడికి సంబంధించింది కానీ, పాపేపల్లి లేఅవుట్లో కానీ, దొడ్డిపల్లి దగ్గర మీ ఎంపీటీసీకి సంబంధించింది కానీ, రాజపేట రోడ్లో మీరు చేయండి ఆక్రమణలు కానీ, ఇవన్నీ మాకు తెలియంది కాదు. కానీ మాకు తెలిసినా మేము విజ్ఞతతో ఎంతవరకు ప్రజలకు సేవ చేయాలనే ఒకే దృక్పథంతో పనిచేస్తున్నాం తప్పితే పనికిరాని ఆ విషయాలు ఈ విషయాలకి మేము ఎప్పుడు పోలేదు. కానీ మీరు వచ్చారు కాబట్టి మేము ఏమని రేపు నుంచి చూపిస్తాము. దానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని నేను ఈ విధంగా సవాల్ విసురుతున్నాను మీకు. ఇప్పుడు చూపిస్తాను. 2007లో మా అమ్మ పేరు పైన మాకు ఇచ్చిన పట్టా కొంచెం ముందర పెట్టిన మున్సిపల్లో సర్వేయర్, టౌన్ సర్వేయర్ నాకు 2018లో ఇచ్చినది చూసారా. కింద పైప్ లైన్ పోయినా మున్సిపల్ సర్వేయర్ దగ్గర నేను పైప్ లైన్ ఏమి లేదని తీసుకోండి స్ట్రక్చర్, ఓకేనా. దాంట్లో ఒరిజినల్ ఉంది. మీరు అడుగుతున్న దానికి ఎవిడెన్స్ గుడియాత్తం రోడ్లో నాకేముంది ఏమి అని ట్యాక్స్ రిసిప్ట్లో చూశారు కదా, కొన్ని ట్యాక్స్ రిసిప్ట్లు. ఇది నాకు అప్పట్లో బెదిరించి భయపెట్టి షోకాజ్ నోటీసులు ఇస్తే దానికి నేను కోర్టుకు పోయాను. ఇది నాకుండే మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చూసుకోండి. 2026 జూన్ వరకు ఉంది. మొన్నే నేను మళ్ళీ రెన్యువల్ చేశా. ఎప్పుడు చూసుకోండి. దీన్ని ప్లాన్ అప్రూవల్ అంటారు. చూసుకోమని చెప్పండి. అన్ని బిల్డింగ్ పర్మిట్ ఆర్డరు చూసారా, ప్రతి ఒక్కటి ఉందా. ఇది పట్టుకో. ఇది గవర్నమెంట్ నాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్. ఇది హైకోర్టు అధికారులు నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకూడదు, నాకు అన్నీ ఉన్నాయనేసి హైకోర్టు నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీ. ఏమిచ్చారు, అకార్డింగ్లీ ది రిట్ పిటిషన్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్, దేర్ షెల్ బి నో ఆర్డర్స్ యాజ్ నాట్ కాస్ట్. ఇక్కడ చూడండి, టిల్ సచ్ టైమ్ ఇఫ్ ద పిటిషనర్ ఈజ్ కంటిన్యూయింగ్ ద పొజిషన్ ది సేమ్ షెల్ నాట్ బి డిస్టర్బ్డ్ అని ఇచ్చినారు. ఎప్పుడు ఇచ్చినారు, డేట్తో సహా చెప్తా. అయ్యా నీకే ఆన్లైన్లో చెక్ చేసుకో స్వామి. నాయకులు మీరు కూడా చెక్ చేసుకోండి. ఆయన చెక్ చేసుకోండి. ఇంకొక విషయం, మేము 1998-99లో నేను ఇంటర్మీడియట్, ఇప్పుడు 8th క్లాస్ పాస్ 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి వచ్చిందని నేను మాట్లాడేది చూడండి. ఆయన తెలుసుకోవాల్సింది ఏమంటే 98 నుంచి 99 నుంచి నేను ఇక్కడ ఉండా. గత 28-29 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవనం సాగిస్తున్నాం. నాకు ఏ విధంగా తీసుకున్నా, నా అనుభవ ప్రకారం తీసుకున్నా, నేను అన్నిటికీ ఎలిజిబిలిటీ. ఈరోజు మాకు ప్రభుత్వం కొత్తగా ఇది ఇచ్చారు. ఏమది, కొత్తగా ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం నేను పోతే కూడా నేను ఎలిజిబిలిటీ అయ్యి నాకు వాళ్ళు ₹1 రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వచ్చి దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి కొట్టేదానికి వస్తే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అంటే వీళ్లకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు అంటే చాలా చిన్న చూపుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు ఏమీ చేయలేరు, బడుగులు బలహీన వర్గాలంతా అణగారిన వర్గాలు అట్లే ఉండిపోవాలనే ఉద్దేశంతోనే మాలాంటి వారిపైన, పేదలు కొద్దిగా ఎదుగుతూ ఉండే వాళ్ళపైన దౌర్జన్యం చేసి మమ్మల్ని అణచేసి అన్ని విధాల ఆర్థికంగా కృంగదీయాలని, ఎదుటి పార్టీలో పనిచేయకుండా స్తబ్దతగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రజలు దీన్నంతా గమనించాలని, ఇలాంటి వారికి భవిష్యత్తులోనూ బుద్ధి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను దూరం అంటే
అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెల్లారితో జరిగిన సంఘటన చాలా బాధాకరం. అందులో పార్థన్నకి చేయడం చాలా ఇది. వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా వాళ్ళ అమ్మ కావచ్చు ఇక్కడే ఉంది, టీ అంగడి బోండాలు అంగడి పెట్టుకుంది. అప్పుడు చాలా మంది కాలేజీకి పోయే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిపోతుంది. 30 ఏళ్ళుగా ఉన్నారు. అప్పుడంతా తెలియకుండా ఈ రోజు వచ్చేసి అక్రమ కట్టడం అంటే అది చాలా పద్ధతి కాదు. మీ విజ్ఞతకి వదిలేస్తాను. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, ఇదంతా పద్ధతి కాదు. ఒక ఇల్లును కూల్చడం చాలా పాపము. ఇదే పనిగా మీరు గతంలో కూడా చేస్తారు, ప్రతి ఒక్కరు చేసేది. దానికి కొంచెము ఇదనేది ఉంటుంది. దీనివల్ల పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. అడగల్లా, చెప్పల్లా, ఏదైనా పేపర్లు అడగల్లా. ఆఫీసర్లు ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. అన్నిటికీ మనమే హీరోలు అయిపోయి మనమే చూపించేసేది పద్ధతి కాదు కదా. ఈరోజు వాళ్ళ టైము, ఇంకో రోజు ఉన్న టైము. మనం ప్రతిపక్షం మనం అధికారంలో ఉండి కూడా ఆయన పద్ధతిగా ఉన్నాడంటే ఆయన మంచితనము మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇవంతా పద్ధతి కాదు. ఇదే పని చేస్తూ ఉంటే ఇంకా మనం కూడా రివర్స్ అయ్యేది ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. మేము కూడా రేపు కమిషనర్తో మాట్లాడతాము, ఏముందో చూసి చెప్తాము. ఖచ్చితంగా దీని మీద అయితే యాక్షన్ తీసుకున్నాం. ఎవరినైతే వదిలే పరిస్థితి అయితే లేదు. ఆ పవన్ అనే పిల్లోడు ఏమో ఆపినాడంతే. ఆ పిల్లోని ఎట్లంటే అట్లా మాట్లాడేది పద్ధతి కాదు కదా. ఆ ప్రెస్ రిపోర్టరు అడిగినాడు, అన్న ఏమైనా అడిగినాడు, దాని గురించి మనం మాట్లాడాలా. సంజయ్ చెప్పాలబ్బా, నువ్వు పోపా మాట్లాడతాం, పెద్దోళ్ళు ఎవరన్నా పిలువ. ఎవరు లేరు, ఇష్టంగా వచ్చి జేసీబీ వేసి జేసీబీ వచ్చేస్తా ఉంది, నేరుగా దొబ్బి అవసరమేమి. మా గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఒక తాపీ మేస్త్రే కదా, ఆయనకి తెలియదు కదా పనుల గురించి. ఏంద్రా ఇది చేస్తానని మనం చెప్పాలా. ఇష్టంగా దొబ్బేసి ఇష్టంగా వెళ్ళిపోతే పద్ధతి కాదు కదా. ఇల్లు కదా, ఇల్లు అంటే ఎవరికైనా దేవాలయం మారే, ఇల్లు మారే కదా. అడగల్లా, అడిగి మళ్ళీ ఏదైనా యాక్షన్ వేస్తారు. కమిషనర్ సార్ ఉండరు కదా, అడిగే చెప్తే అది పద్ధతి. ఇష్టంగా మనం చేస్తామంటే మన పొలం నేరికి సంస్కృతి కాదు ఇది పద్ధతి కాదు. ఈరోజు వెంకటయ్య గారు వస్తారు, వెళ్ళిపోతారు. మనం ఇక్కడ ఉండేది ఒగురు మొగలు ఊరు చూసుకునేది. మనలో మనము ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బంధువర్గంలో ఉంటాము. మనకి కోపతాపాలు వద్దు. ఇదేదో అనంతపురము, కర్నూలు పెద్ద పెద్ద బందిపోట్లు ఉండే ఏరియా కాదు కదా. మన పొలం నేరు, పల్లవులు పాలించే నేరు. మనమంతా అందరూ కలిసిమత్యంగా ఉందాము. దీనంతా ఎందుకు? పండగ రోజు కూడా ఇట్లా అంత అవసరమా? ఏదో రావాలా ఎమ్మెల్యే గారు, అందరితో మాట్లాడి పద్ధతే, మాట్లాడి కలుసుకొని పోనీ. ఈ వాళ్ళు జాగాలో వాళ్ళు కట్టుకొని వాళ్ళు ఇది చేసుకొని పట్టా చూపిస్తాడు, రిజిస్టర్ డాక్యుమెంట్ చూపిస్తా, అన్నీ చూపిస్తాడు. నేరుగా వచ్చి షట్టర్ వేసి నేరుగా దొబ్బేసి వెళ్ళిపోయేది. ఇదేనా పద్ధతి కాదు కదా. ఏమరా పార్థన్న, నేను చెప్పేది ఒకటి, పల్లంనేరులో ఉండే వాళ్ళు వీళ్ళు కూడా కావచ్చు, పల్లంనేరులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పార్థన్న అందరితో బాగా మాట్లాడతారు కదా. ఏనైనా అంటాడు, రే కూడా అండు, కొడక కూడా అండు, ఏమరా అంత అందరిని కూడా ఫ్రెండ్స్ కూడా అండు ఆయన అంటారు. పద్ధతిగా మాట్లాడాలా. ఈరోజు ఉంటారు, పోతారు, రేపంతా మనమే కదా ఉండాల్సిందే. కలుపుకొని పోవాలా. రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడుకుంటాము. ఇల్లు కదా, మీకు ఇల్లు ఉంది, మనకి ఇల్లు ఉంది, మనం అంతా మందే కదా. మన గొప్పెత్తి మనం వేసుకుంటే ఇంకా పోతూ ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా అయితే ఆగదు. ఇది ఆరంభము, ఇంకా ఓటే పోతూ ఉంటుంది. దీనివల్ల పద్ధతి మార్చుకోండా. మన ఇంట్లో ఎన్ని తప్పులు ఉందో వాళ్ళ ఇంట్లో అన్ని తప్పులు ఉంటాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి.